చేరుగీతాల పాట సంఖ్య 186 713. మొదటి 2 వచనాలు, చివరి 2 వచనాలు. జయశీలుడా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడా ప్రభువా, జయ గీతములు పాడెదం. పాపము చేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితివి. పాపము చేత పడిచెడిన మమ్ము కరుణించి రక్షించితివి. కృతజ్ఞతచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞతచే హృదయము నిండే స్తుతింతుము మా ప్రభు. జయశీలుడా ఓ ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడా ఓ ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడా ప్రభువా, జయ గీతములు పాడెదం. క్రీస్తు ప్రభువు ప్రతిఫలమమ్ము విజయముతో మమ్ము. క్రీస్తు ప్రభువు ప్రతిఫలమమ్ము విజయముతో మమ్ము. ఊరేగించుచు మహిమలో చూచున్న దేవా ఊరేగించుచు మహిమలో చూచున్న దేవా స్తోత్రములు. జయశీలుడా ఓ ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడా ఓ ప్రభువా, జయ గీతములు పాడెదం. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసమును కనుపరచుకొండి నీవు. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసమును కనుపరచుకొండి నీవు. విడువబడిన మమ్ము నీవాయిగా చేసి హల్లెలూయా పాడెదం. విడువబడిన మమ్ము నీవాయిగా చేసి హల్లెలూయా పాడెదం. జయశీలుడా ఓ ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడా ఓ ప్రభువా, జయ గీతములు పాడెదం. కూర్చున్నాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరూ కూడా వందనాలు తెలియజేస్తాం.
ప్రైజ్ లార్డ్. ఆరాధనోత్సవాలు చూసుకున్న బాగానే మళ్ళీ ఒకసారి చూసుకుందాం. పరమగీతాలు 2వ అధ్యాయం 4వ వచనం. పరమగీతం 2:4 అందరూ కలిసి చదువుతాం. పరమగీతం 2వ అధ్యాయం 4వ వచనంలో మొదటి భాగం మాత్రం అందరం కలిసి చదువుకుందాం. మొదటి వరుస, మొదటి లైన్. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. మరో ఒకసారి బిగ్గరగా అందరూ కలిసి చదువుకుందాం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 31 దాకా అందరూ కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 31 దాకా అందరూ కలిసి చదువుకోం. కాబట్టి ప్రతి మనుషులు తను పరీక్షించుకోవాలను, అలాగ చేసి అటువంటి ఆ పాత్రలను త్రాగలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష అనేది కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనలు, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని తీర్పు పొందగా మనమే విమర్శించుకోవాలి. ఈ సమయంలో పరీక్ష చేసుకోవాలి. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం ముందు మన మధ్య, దాంట్లో చేసే ముందు మనం పరీక్ష చేసుకొని పరమగీతాలు చదువుకున్నట్లు విందుశాల, ఆ విందులో, పరమ విందులో ఆయన శరీరం, ఆయన రక్తమే నేనే జీవాహారం అంటున్నాడు. కాబట్టి యోగ్యముగా ప్రార్థన పూర్వకంగా బలలో చేయగలుగుతాం. 2 కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వీలైతే మోకరిద్దాం. ప్రేమ తండ్రి, గొప్ప దేవ, సర్వత్రునిగా మీ పాదాలకు వేలాది వందములు ఆయన. ప్రభా, ఒకప్పుడు నేను కూడా ప్రభా ఈ లోకంలో ప్రభా జాలిపడిన వాళ్ళు ఒక్కరు లేని స్థితిలో అసహ్యుడిగా, దుర్మార్గుడిగా, దుష్టుడిగా, పనికిరాని వాడిగా, ప్రభా చెత్తకుండేది కాబట్టి ప్రభా పాపమనే బురదలో పొర్లుకుంటూ ఉన్న నన్ను చూచి జాలిపడి ప్రభా హక్కులో చేర్చుకున్నాం. ప్రభా నీ ప్రేమ చేత, ప్రభా ప్రేమాధ్వజాన్ని నా ప్రేమిస్తావు. ప్రభా నీ ప్రేమ చేత మూర్చిల్లిపోయేంత ప్రేమ చేత నన్ను బలపరిచావు. ప్రభా జలధర పనుల చేత ఆదరించావు. నీ ఎడమ చేతితో ప్రభా కుడి చేతితో కౌగలించుకున్నావు, ఎడమ చేతితో ప్రభా నన్ను హత్తుకున్నావు. ఆయన నా తల నిమిరావు, ఆయన నన్ను కౌగలించుకున్నావు. ప్రభా నా కొరకు వస్తున్నావు ఆయన. ప్రభా అంత మాత్రమే కాదు, ప్రభా హృదయమనే తలుపులో నిలిచుడు తడుచున్నావు, నిలబడ్డావు, కిటికీ కూడా తొంగి చూసావు ఆయన. అంత మాత్రమే కాదు, నాతో మాట్లాడావు ఆయన. నీ వాక్యముతో మాట్లాడి నీ బిడ్డగా చేసుకుని ప్రభా నీ మహాప్రేమని, అద్భుతమైన ప్రేమని, విలువలేని ప్రేమని నా మీద కొమ్మరించి నా కొరకు చనిపోయి ప్రభా నీ విలువైన రక్తాన్ని కాచి ప్రభా ఆ రక్తంలో కూడా పవిత్రంగా చేసి నేను ఆరాధించే విధంగా ప్రభా నీ సంఘములను కూడా ఐక్యముగా ఉంచిన విధానాన్ని బట్టి నా విరిగి నలిగిన హృదయాన్ని నీకు అర్పిస్తాను. అంత మాత్రమే కాదు, నేను నీ విదుషాలు ప్రభా నీ రక్తములు ప్రభా నీ శరీరంలో చేసే భాగ్యాలను ఇస్తున్నందుకే వందనాలు. నీ విధిలో చేసే దళిస్తున్నందుకే వందనాలు. నీ విధిలో చేసేటప్పుడు ప్రభా మమ్మల్ని సరి చేసుకుని యోగ్యముగా ప్రభా మమ్మల్ని సరి చేసుకుని ఎక్కడ ఏ పొరపాట్లు ఉన్నాయో, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో, ఎక్కడ ఊరుకుందో, ఎక్కడ పాపం ఉందో ప్రభా కడుక్కొని నీ రక్తంతో కడుక్కొని శుభ్రం చేసుకొని ప్రభా మమ్మల్ని సరి చేసుకొని ప్రభా మాకు బుద్ధి చెబుతున్నాడు, మాతో మాట్లాడుతున్నాడు, మమ్మల్ని గద్దిస్తున్నాడు, మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు ఆయన. ప్రభా యోగ్యముగా బలలో చేసి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరుస్తున్నాం. మరి ఎవరైనా ఆశలు కూడా సెలవు చాటుగా పంచుకున్నాం. ఈ సమయాన్ని మీకే అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనందరికీ దేవుని నామములో వందనాలు తెలియజేసుకుంటాం. మనం చదువుకున్న భాగం చూస్తే పరమగీతాలు 2వ అధ్యాయం 5వ వచనం చదవండి బిడ్డగా. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను, ద్రాక్ష పండ్ల ఎడలబెట్టిన బలపరిచి 4వ వచనం అతను నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. విందుశాల అనుభవం. మనం ప్రేమాతిశయం చేత ధ్వజమెత్తాలని మనం ఆరాధనలో చేసుకున్నాం. 7 మాటల ద్వారా మూర్ఛిల్లిపోయే
ప్రేమను చూపించాడు, జనదల పనులతో ఆదరించాడు. ఆయన 2 చేతులతో మనల్ని హత్తుకున్నాడు. తర్వాత ఆయన మన వరకు వస్తున్నాడు, నిలబడ్డాడు, చూస్తూ ఉంటున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. 7 అంచెల అనుభవం, 7 అంచెల ఆశీర్వాదం దేవుడు ప్రియుడైన యేసుక్రీస్తు ప్రియురాలైన సంఘం పట్ల చూపించాడు. మరి అన్ని చూపించిన తర్వాత ఏం చేశాడు చెప్పండి? విందుశాలకు నడిపించాడు, విందుశాలకు తోడుకొని పోయాడు. ఈరోజు విందు అంటే చాలా ఆసక్తి ఉంటుంది అందరికి. ఎక్కడైనా విందు వెళ్తుంటే ఆ విందులో పాల్గొనాలనే ఆసక్తి ఉంటుంది. పిలిస్తే వెళ్తాం, ఒకసారి కొంతమంది పిలవపోయినా కూడా వెళ్తూ ఉంటారు. ఒకసారి ఒక చర్చిలో ఒక యవనస్తుడికి అందరు సంఘం అంతా ప్రార్థన చేస్తే మంచి ఉద్యోగం వచ్చింది. మంచి ఉద్యోగం వస్తే ఆ యవనస్తుడు అన్నాడు కదా, ఈసారి చర్చి అయిపోయిన తర్వాత అందరినీ ఒక పెద్ద హోటల్ తీసుకెళ్తానని అందరూ చర్చిలో ఉన్న వాళ్ళందరినీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ పెద్ద 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళి అక్కడ అందరికి ఆర్డర్ ఇచ్చాడు. మీకు ఏది కావాలంటే తినండి, ఏది కావాలంటే అది తినండి, ఏది తక్కువ కాదు అన్ని అక్కడ పెట్టబడ్డాయి. రకరకాల ఐటమ్స్, బిర్యానీ, లేకపోతే ఇంకా పలావ్, స్వీట్ అని, తర్వాత అంతా నాన్ వెజ్ అని, ఏది కావాలంటే అది అన్ని ఎంత కావాలంటే తినండి అని చక్కటి ప్రేమని సంఘానికి చూపించాడు. ఎందుకంటే మీరందరూ నా కొరకు ప్రార్థన చేశారు కదా, నాకు ఈరోజు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడు అని సంఘాన్ని ఎంతో ప్రేమ చేత తీసుకెళ్ళాడు. ఒక పెద్ద విందుశాల. అందరూ ఆయన్ని బిర్యానీ అన్నా అని పిలుస్తున్నారు, ఎందుకంటే బిర్యానీ ఇప్పించిందిగా. ఎందుకంటే ఈరోజు దేవుడు మనల్ని అంతకంటే గొప్పదైన విందుశాలను నడిపించాడు. ఈ లోకంలో ఉన్న విందుశాల అన్నిటికంటే గొప్ప విందుశాల ఏంటంటే ఆయన రక్తం, ఆయన శరీరం. ఆ రక్తము, ఆ శరీరం మనల్ని పవిత్రులుగా మార్చింది. ఎక్కడైతే తప్పిపోయామో, ఎక్కడైతే బాధితులు ఉన్నామో, ఎక్కడైతే దేవుడికి వ్యతిరేక జీవితం ఉన్నామో, రక్షణ పొంది, మానవస్ పొంది, బాప్తిసం తీసుకొని కూడా దేవుడికి అవిధేయులుగా ఉండి దేవుడికి దూరంగా నివసిస్తుంటే ఆయన విందుశాలలో కడగబడతాం. మనం ఆయన విందుశాలలో సరి చేయబడతాం. ఆయన విందుశాలలో దేవుడు గద్దిస్తాడు. ఈ విందుశాల చాలా గొప్పది. ఈ విందుశాలలోకి వచ్చి విందులో చేసిన చాలా గొప్ప వాళ్ళు. ఈ విందుశాలకి రాకపోతే, ఈ విందుశాలలో లేకపోతే ఇంకొక శాల ఉంటుంది. ఏంటంటే పాతాళశాల, నరకశాల, లేకపోతే మరణశాల. విందుశాలలో లేకపోతే ఆశాల మనకు గతి. పాతాళశాల, నరకంశాల, మరణశాల. ఈరోజు ఆ విందుశాల అనుభవంలో ఈరోజు పనులు మనం సరి చేసుకోవాలి. ఏదో ఆచారంలే, ఆదివారం తీసుకుంటాం, ఆదివారం ఒప్పుకుంటాం, ఆదివారం సరి చేసుకుంటాం, మళ్ళీ బయటికి పోయిన తర్వాత మనుషులు అనుకుంటే కుదరదు. అందుకని మీరు చాలా మంది బలహీనులు. నేను కరెక్ట్ గా చెప్తున్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసుకుంటూ అంటున్నాడు, ఇగో మీరు దెయ్యం బలంలో లేకపోతే దేవుడి బలంలో చేయలేకూడదు. ఏదైనా ఒకటే ఆ పడవద్దు, ఈ పడవద్దు, ఏదైనా ఒక దాంట్లోనే ఉండు. లోకం కావాలి, నాకు దేవుడు కావాలంటే కుదరదు. ఈరోజు చాలా మంది అట్లా ఉంటున్నారంటే ఆదివారపు క్రైస్తవులుగా ఉంటున్నారు. ఆదివారం ఒక 3 గంటలు దేవుడి సన్నిధిలో గడిపితే చాలు అనుకుంటున్నారు. బయటకు వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చిన జీవితం, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన ఆలోచన, ఇష్టం వచ్చిన పాపం. విందుశాలకు వస్తున్నారు, మళ్ళీ దయ్యపుశాలలో కూడా చూస్తున్నారు. ఈరోజు అటువంటి అనుభవంలో మనం ఉండకూడదు. ఈ విందుశాలలో మనం సరి చేసుకోవాలి. ఈ విందుశాల అనుభవంలో దేవుడు ఒక 7 శాలలు ఇచ్చాడు మన కొరకు. ఆ 7 శాలల్లో ఏ అనుభవాలు ఉన్నాయో అటువంటి అనుభవం ఉంటే సంతోషం. నిజంగా అటువంటి అనుభవం ఉంటే చాలా సంతోషం. ఒకవేళ అనుభవాలు లేకపోతే మనల్ని మనం సరి చేసుకొని ఆయన విందుశాలలో, ఆయన విందులో చేయవేద్దాం. రండి. మొదటిగా ఏ విందుశాలలు ఉన్నాయంటే, శాలలు ఉన్నాయంటే ప్రకటన 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 19:9. మరి అతను నాతో ఇలా చెప్పాను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులని రాయము. చాలు. గొర్రె పిల్ల పెండ్లి విందు. చెప్పండి. మొదటి అనుభవం గొర్రె పిల్ల విందుశాల.
గొర్రె పిల్ల పెళ్ళయింది చాలా అనుభవంలో మనం పెళ్ళినప్పుడు ఈ వాక్యాలు చదువుకుంటా ఉంటాం. పాట కూడా ఉంది. ఏంటిదా పాట చెప్పండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయాము వచ్చెను రండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయాము వచ్చెను రండి. వచ్చింది సమయం. గొర్రె పిల్ల వివాహ సమయం. ఈ లోకంలో పెళ్లి కాదు, పరలోకపు పెళ్లి. పరలోకపు ప్రియుడు, నువ్వు నేను ప్రియులుగా ఉంటున్నావు. గొర్రె పిల్ల విందుశాల దేని గుర్తుంది? సంతోషానికి గుర్తు, సమాధానానికి గుర్తు, నెమ్మది గుర్తు. ఈ విందుశాల అనుభవంలో నీ జీవితంలో నిజమైన సంతోషం ఉందా? నిజమైన నెమ్మది ఉందా? నిజమైన సమాధానం ఉందా? మనం పరీక్ష చేసుకోవాలి. అయ్యో, నాకు దేవుని ద్వారా సంతోషం ఉందా? ఈ లోకపు ద్వారా సంతోషం ఉందా? దేవుని ద్వారా నెమ్మది ఉందా? లోకం ద్వారా నెమ్మది ఉందా? మనమే సరి చేసుకునే అనుభవంలోకి రావాలి. ఆయన క్షమించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి 7 అంచెల అనుభవాన్ని నీ కొరకు నా కొరకు చూపించి ఆయన ప్రేమను ధ్వజముగా ఎత్తితే ఈరోజు ఎప్పుడు విచారంగా ఉంటున్నాం, ఎప్పుడు బాధలే, ఎప్పుడు సమస్యలే. నాకు అది జరగట్లా, నాకు ఇది జరగట్లా. ఆ చర్చిలో ఒక యవనస్తురాలు ఉంది. ఎప్పుడు ఏదో గురువుడే, ఎప్పుడు నాకు అది జరగట్లా, నేను ఎంత చేస్తున్నా మందిరానికి, నేను ప్రార్థనకు వస్తున్నా, లేకపోతే నేను కానుకలు ఇస్తున్నా, లేకపోతే నేను అది చేస్తున్నా, నాకు ఎప్పుడు కీడులే, నా భర్త దగ్గర ఆధారం లేదు, పిల్లలు సరిగా లేరు. ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక లోటు. నేనన్నా అమ్మా అవన్నీ పక్కన పెట్టు. నేను ఎప్పుడు దేవుని మందిరంలో ఉండాలి అని అనుకో, దేవుని స్తుతించాలి అనుకో, మిగిలిన దేవుడే చేస్తాడు. ఈరోజు చాలా మంది నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా పిల్లలకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు మంచిగా ఆరోగ్యం ఉండాలి. మంచిదే, ఇవన్నీ మంచిదే. మొదటిగా మనం ఏమనుకోవాలంటే, అయ్యా నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్టు చేయ. నీ ఆరాధన మానకుండా, నిన్ను స్తుతించకుండా, ప్రభు నీ సన్నిధిలో గడపకుండా ఎన్నో వారాలు దూరంగా ఉంటున్నా. నిజమైన ఆనందం పొందలేకపోతున్నా. ఏదో తాత్కాలిక ఆనందం, తాత్కాలిక సంతోషంతో ప్రభా తృప్తిపడుతున్నాడు ఆయన. ప్రభా నీ సన్నిధి సంతోషాన్ని నాకు అనుగ్రహించాయా, నీ సన్నిధిలో గడిపేటట్టు చేయ్యా. ఎప్పుడు ఆదివారం వచ్చిందా, లేదా ఎప్పుడు స్త్రీల కూడిక, ఎప్పుడు ఏ కూడిక, సంఘ పక్షాన, సంఘ నియామక కూడికల్లో ప్రతి దాంట్లో హాజరయ్యేటట్టు చేయ్యా అని అడగాలి ఫస్ట్. మనం అది చేయాలి. కానీ ప్రభా ఎప్పుడు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది చెయ్యి, నాకు ఇది చెయ్యి, దేవుడు చెప్పింది చేయకుండా, దేవుని ఇంటిలో రాకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా దేవుడిని రకరకాల కోరికలు కోరుతాం. దేవుడు ఏమాత్రం కూడా ఆ కోరికలు నెరవేర్చడు. ఈ సొంత కార్యాలు, సొంత తలంపులు, సొంత ఆలోచన కాదు. ప్రభా నా జీవితాన్ని నీకే అర్పిస్తున్నానయ్యా. ప్రభా నా జీవితంలో నీ చిత్తమైన నాలు జరిగించయ్యా. గొర్రె పిల్ల విందు అనుభవంలో సంతోషం, నెమ్మది, నిజమైన సంతోషం, నిజమైన నెమ్మది. ఈరోజు నిజమైన సంతోషం లేకపోతే, నిజమైన నెమ్మది లేకపోతే, ఎంత ప్రార్థన చేసినా, లేదా ఎంత కాలికిచ్చినా, లేదా ఎన్నిసార్లు దేవా దేవా తండ్రి తండ్రి అన్నా కూడా ఉపయోగం లేదు. ప్రభువా అంటే ఆయన పలికే దేవుడు కాదు. ప్రభా నీ నామంలో అది చేశావు, నీ నామంలో దెయ్యాలనుకుంటున్నావు, నీ నామంలో అది చేసావు, ఇది చేసావు, ఓ ఏదో గొప్ప కార్యాలు చేసావయ్యా అంటే మీరెవరో నాకు తెలియదు పోటీ అంటా ఉంటాడు. నీ హృదయాన్ని దేవుడికి అర్పించకుండా, నీ హృదయాన్ని దేవుడి మందిరంలో ఉంచకుండా, నీ హృదయాన్ని దేవుని సన్నిధి ఆనందాన్ని అనుభవించకుండా ఉంటే నిజమైన నెమ్మది ఉండదు, నిజమైన సంతోషం ఉండదు. అందుకనే గొర్రె పిల్ల విందుశాల. మొదటిది ఏ విందుశాల చెప్పండి, గొర్రె పిల్ల విందుశాల. దేని గుర్తు అంటే సంతోషానికి, నెమ్మదికి గుర్తు, సమాధానానికి గుర్తు. చూద్దామండి రెండవ విందుశాల. రెండవ శాల ఏంటో కీర్తనలు 27:5. కీర్తనలు 27:5. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలను దాచును, తన గుడారపు మాటలను దాచును. రెండవ శాల ఏంటి? రెండవ శాల చెప్పండి, పర్ణశాల. ఒకటిదేమో గుర్రపు శాల, రెండవ శాల ఏంటంటే పర్ణశాల. దాక్కునే అనుభవం. పర్ణశాల దేన్ని సూచిస్తుందంటే సహవాసాన్ని సూచిస్తుంది, ఐక్యతను సూచిస్తుంది.
పర్ణశాల అనుభవంలో నువ్వు నేను ఉండాలి, సహవాసంలో ఉండాలి, ఐక్యంలో ఉండాలి. అపోస్తలుల కార్యాలు 2:42 ఉంటుంది కదా, వీరు అపోస్తలుల బోధైనను, చెప్పండి, ప్రార్థనైనను, సహవాసములను, రొట్టె విరుచులైనను ఎడతెగక ఉన్నారు. ఈరోజు సహవాసంలో ఉండాలి. నువ్వు సహవాసంలో లేకుండా తప్పిపోయి ఉంటే ఈ పర్ణశాల అనుభవం లేదు, విందుశాల అనుభవం లేదంటే ఈ విందుశాల అనుభవంలో రెండవది పర్ణశాల అనుభవం. పర్ణశాల అంటే సహవాసంలో నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, సహవాసంలో నిన్ను ఆదరించే వాళ్ళు ఉంటారు, సహవాసంలో నిన్ను బలపరిచే వాళ్ళు ఉంటారు. ఒకసారి ఒక అన్య కుటుంబం దేవుడు అంగీకరించిందంట, అందరూ వేశారంట, అందరూ వేశారు. మా ఇంట్లో ఉండదు, ఆ తక్కువ దేవుణ్ణి అంగీకరించావు, ఆ తక్కువ కులం దేవుని అంగీకరించావు, మా ఇంట్లో ఉండదు అని వెలివేశారంట. వెలివేస్తే ఆ సోదరి ఏం చేసిందంటే, మీరున్నా లేకపోయినా, బంధువులు ఉన్నా లేకపోయినా, నాకు దేవుడు ఉంటే చాలని దేవుని మందిరాన్ని విడిచిపెట్టంట. బయటకు వచ్చారు, భర్త భార్య పిల్లలు బయటకు వచ్చారు. బయటకు వచ్చి చక్కటి ఒక రూమ్ తీసుకున్నారు, చిన్న గది. ఊరిళ్ళైనా చక్కగా ఉంటున్నారు, మందిరానికి వెళ్తున్నారు, వస్తున్నారు. చక్కటి సహవాసం, మందిరంలో అందరూ ప్రేమ చూపిస్తున్నారు. బంధువులు, అన్నదమ్ములు, అక్కజనులు, తల్లిదండ్రులు చూపిన ప్రేమ సంఘం చూపిస్తూ ఉంటుంది. సడన్ గా ఏం జరిగిందంటే వీళ్ళు ప్రార్థనకు వచ్చారు. సడన్ గా ఆ గుడిసె పక్కన ఒక బిడ్డ తగలబడి ఇల్లుండే ఇల్లు కూడా తగలబడదు. అయ్యో, ప్రార్థన చిటికి వేసరికి మొత్తం తగలబడి ఉన్న చిన్న కుటుంబం, ఆ కుటుంబంలో ఆ గుడిసెలో అన్ని బట్టలు లేకపోతే పేటలు అన్ని తగలబడ్డాయి. అందరూ వచ్చారు, సూటిపోటు మాట్లాడారు. అందరూ వచ్చారు, నిర్ణయించారు. మేము చెప్పలేదా నీకు? మేము ఎన్నిసార్లు చెప్పాం ఆ దేవుడి దగ్గరకు వద్దని? ఎన్నిసార్లు చెప్పాం నీకు ఎట్లా చేయొద్దని, ఆ దేవుడు విడిచిపెట్టమని, ఆ సహవాసంలో వద్దని ఎన్నిసార్లు చెప్పినాను? ఇంతే చేసావు. నీ గదింతే కావాలి, నీ కర్మింతే కావాలి అని అనుకొని తలా ఒక మాట అని, ఇప్పటికైనా రా, మా ఇంట్లో ఉంది కానీ ఇప్పటికైనా రా, అన్ని వదిలిపెట్టురా అన్నారు. ఆ సిస్టర్ అన్నారు కదా, నేను దేవుడిని మాత్రం విడిచిపెట్టాను, సంఘాన్ని మాత్రం విడిచిపెట్టను, సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టను. ఆ ధ్యాన స్థితిలో కూడా మందిరానికి వెళ్ళి తిరగా ఉంటుండే ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా తలా కొంత అమౌంట్ వేసుకొని ఆ గుడిసె ప్లేస్ లోనే చక్కటి స్థలం కొని, ఆ స్థలంలో చక్కటి బిల్డింగ్, ఒక 2 గదుల బిల్డింగ్ వేశారు. 2 గదుల బిల్డింగ్ వేశారు. ఎవరు వేసింది? తల్లిదండ్రులు కాదు, అక్కజనులు కాదు, అన్నదమ్ములు కాదు, బంధువులు కాదు, సహవాసంలో ఉన్న అందరూ కూడా చక్కగా వాళ్ళు ప్రార్థన పూర్వకంగా సేవకుడు ప్రార్థన చేశాడు, చెప్పాడమ్మా ఏదో ఒకటి చేయాలి మన సంఘం తరపున వాళ్ళకంటే వెంటనే లోపడ్డాడు. వాళ్ళు కొన్నంతలో ఇచ్చారు. చక్కటి 2 గదుల బిల్డింగ్ వేశారు. అందరూ వచ్చి అబ్బా నీ సహవాసం ఎంత గొప్పది, నీ దేవుడు ఎంత గొప్పడు, ఏమీ లేదు, దారిలో పడ్డావు, బజార్లో పడ్డావు అనుకున్నావు, దేవుడు నిన్ను లేపాడు అని చక్కగా దేవుడు స్తుతించారు. ఆమెను కూడా గొప్ప చేశారు దేవుడు చేయబడి. కారణం ఏంటంటే సహవాసము. ఈరోజు సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, సహవాసాన్ని తొలగిపోకూడదు, సహవాసం నుంచి దారి తప్పకూడదు. అదే పర్ణశాల అనుభవం. ఈ పర్ణశాల అనుభవంలో సహవాసాన్ని విడిచిపెట్టి అప్పుడప్పుడు ఏదైనా తప్పని పరిస్థితుల్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి, తప్పదు. ఎప్పుడో ఒక ఆదివారం, అంతేగాని పనిగా ప్రతి ఆదివారం నెలలో ఒక వారం రావడం, లేకపోతే నెలలో 2-3 వారాలు లేకపోవడం, అట్లా చేయకూడదు. అట్లా చేస్తే సహవాసంలో ఐక్యత ఉండదు. ఈ అనుభవంలోకి మనం రావాలి. విందుశాల అనుభవంలో రెండవ శాల అంటే చెప్పండి, రెండవ శాల చెప్పలేదు, పర్ణశాల దేన్ని సూచిస్తుందంటే సహవాసం. మూడో చూద్దామండి. మూడో శాల మొదటి రాజులు 4వ అధ్యాయం, మొదటి రాజులు 4వ అధ్యాయం 26 వచ్చి, మొదటి రాజులు 4:26 చదవండి. 242 పేరు. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. మూడో శాల ఏంటి చెప్పండి? గుర్రపు శాల. మూడో శాల గుర్రపు శాల. మన ఈరోజు విందుశాల అనుభవంలో రకరకాల శాలలు చూస్తాం. విందుశాలలో ఆరాధించాం. విందుశాలలో రకరకాల శాలలు. మొదటిదేమో గొర్రెపిల్ల విందుశాల,
దాని సంతోషాన్ని చూస్తుంది. రెండవది పర్ణశాల సహవాసాన్ని సూచిస్తుంది. మూడవది గుర్రపుశాల దేన్ని సూచిస్తుందంటే సిద్ధపాటు. చెప్పండి, గుర్రపుశాల దేన్ని సూచిస్తుంది? రెడీ టు గో, సిద్ధపాటు. ఎప్పుడు ఏ సమయంలో పిలిచినా, ఏ సమయంలో గుర్రాన్ని రమ్మన్నా సైనికులు సమయం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్రాలు మీద ఎక్కుతారు, యుద్ధాలు వెళ్తా ఉంటారు. గుర్రాలు లేదా గుర్రపుశాల సిద్ధపాటును సూచిస్తుంది. సిద్ధపాటు కావాలి. ఏదైనా పెళ్లి చేయాలంటే, లేదా ఏదైనా విందు చేయాలంటే, లేదా ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ఒక 2 నెలల ముందు నుంచే సిద్ధపాటు కలిగి ఉంటాం. ఆ రోజు ఏమేమి ఐటమ్స్ కావాలి, ఏమేమి వంటలు వండాలి, ఏ విధంగా డెకరేషన్ చేయాలి, ఏ విధంగా రంగులు వేయాలి, లేదా ఏ విధంగా అన్ని బట్టలు తీసుకోవాలి, అన్ని ప్లాన్ గా ఉంటాం, సిద్ధపాటు కలిగి ఉంటాం. మరి ఆత్మీయంగా ఈరోజు యేసుక్రీస్తు వస్తే వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఆగయ్యా కొద్దిసేపు ఆగు, రేపు వస్తా అంటే కుదరదు. ఆగు, ఇప్పుడు ఆ నక్షత్రంతో ఉంటున్నాను, వస్తున్నావు, ఇప్పుడే బాప్తిసం తీసుకుని వస్తుంటే ఆగదు. సిద్ధపాటు కలిగి ఉండాలి. గుర్రపు శాలలో సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండకపోతే విడవబడతావు. సిద్ధపాటు కలిగి ఉండకపోతే అగ్నిలోకి వెళ్తావు, నరకంలోకి వెళ్తావు. చెప్పండి, 5 బుద్ధి లేని కన్యకలు సిద్ధపాటు కలిగి ఉన్నారా? లేదు. 5 మాత్రం సిద్ధపాటు కలిగి ఉన్నారు. అయ్యో, ఒకవేళ ఆ పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైతే ఇంకా నూనె కావాలి కదా, అందుకని రెడీగా నూనె కూడా సిద్ధపరచుకొని పోయారు. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? నూనె మిగల్లా. దేవుడు వచ్చేదాకా వెలుగుతూనే ఉన్నారు. దేవుడు వచ్చేదాకా, యేసుక్రీస్తు వచ్చేదాకా వెలుగుతూనే ఉండొచ్చు. నువ్వు రక్షణ పొందొచ్చు, మానసు పొందొచ్చు, మందిరంలో ఉండొచ్చు, ప్రార్థన చేయొచ్చు. యేసుక్రీస్తు వచ్చే సమయంలో అది తప్పిపోయామంటే విడవబడతాం, వదిలివేయబడతాం. 5 బుద్ధి లేని కన్యకలు వదిలివేయబడ్డారు. వాళ్ళు కూడా సిద్ధపడ్డారు. 5తో పాటు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా గదిలో ఉన్నారు. వాళ్ళు కూడా ఆరాధన చేస్తారు. వాళ్ళు కూడా స్తుతించారు. నూనె కోసం బయటికి పోయిస్తే అయ్యా తలుపు తీయండి ఏమన్నాడు దేవుడు? చెప్పండి, మీరెవరో నాకు తెలియదు. చదవన్నమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఎన్నో వచ్చిన? మత్తయి సువార్త 25 ఎన్నో వచ్చిన అంటే 11వ వచ్చిన. చదవండి. అందరూ తలుపు వేయబడును. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమనగా అతడు మేము నెరగని మీతో నిశ్చయంగా చెప్తున్నాను, మేము నెరగను, మీరెవరు నాకు తెలియదు. అయ్యో, ఎంత అవమానం. ఈరోజు ఎంత పరిచయం చేసి ఇన్నిసార్లు మందిరానికి వచ్చి, ఇన్నిసార్లు కానుకలు ఇచ్చి, లేకపోతే ఇన్నిసార్లు దేవుళ్ళు నడపడి, ఇన్నిసార్లు దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, సమయం వచ్చేసరికి తప్పిపోయి ఉంటే దేవుడు అంటాడు, మీరెవరు? నేను మిమ్మల్ని అడగను. అయ్యా నేను వచ్చేసా, అయ్యా నేను ఇచ్చేసా, అయ్యా నేనే అన్ని నడిపించా కదా. కుదరదు. ఆయన వచ్చే క్షణంలో సిద్ధపాటు కలిగి ఉంటారు. గుర్రపు శాలకు నేను సూచిస్తుందంటే సిద్ధపాటు అనుభవాన్ని సూచిస్తుంది. 4వ శాల 2 రాజులు 10వ అధ్యాయం 2 రాజులు 10వ అధ్యాయం 22 వచ్చి 2 రాజులు 10:22 అప్పుడు అతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి వస్త్రశాల మీద ఉన్న అధికారి. వస్త్రశాల ఎన్నో శాల ఇది? 4వ శాల. ఒకటోది గుర్రపు శాల, పెళ్లి విందు సంతోషాలు గుర్తు. రెండవది పర్ణశాల, దేని గుర్తు? సహవాసాలు గుర్తు. చెప్పండి, అందరూ చెప్పండి అక్క. మూడవది గుర్రపు శాల, దేని గుర్తు? సిద్ధపాటు గుర్తు. నాలుగవది వస్త్రశాల. వస్త్రశాల అంటే చెప్పండి, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, పెళ్లి వస్త్రం, ప్రశస్త వస్త్రం. ఈరోజు రక్షకుడైన యేసుక్రీస్తు ఈ రకరకాల వస్త్రాలు ఇచ్చాడు. ఉల్లాస వస్త్రం, రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం,
నీతి వస్త్రం, ప్రశస్త వస్త్రం, పెళ్లి వస్త్రం, ఈ వస్త్రాలన్నీ ఇస్తే ఈ వస్త్రాలన్నీ కోల్పోతే ఒకసారంట పెళ్లి ఎందుకు వచ్చిందంట, అందరికి కార్డు ఇచ్చిందంట, అందరూ వచ్చారంట పెళ్లి విందులోకి. ఒక ఆయన వచ్చిందంట, లోపలికి వచ్చి విందు చేసుకుంటే అడిగాడంట, అయ్యా ఏది నీ వస్త్రం ఏది? నాకు వస్త్రం లేదయ్యా, నాకు వస్త్రం లేదు. అయితే బట్టల గురించి వీళ్ళు తీసుకెళ్ళి చీకటి గదిలో వేయండి. రక్షణ వస్త్రం లేకపోతే ఆయన రకరకాల వస్త్రాలు నీకు నాకు ఇచ్చాడు. పెళ్లి వస్త్రం ఇచ్చాడు, ఉల్లాస వస్త్రం ఇచ్చాడు, స్తుతి వస్త్రం ఇచ్చాడు, ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు, రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఈరోజు ఆ వస్త్రాలన్నీ కోల్పోతున్నాం, రక్షణ కోల్పోతున్నాం. భయంకరమైన పాపంలో మునిగి దేవుణ్ణి ఎరగన వాళ్ళు చేసే పాపాల కంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు చేసే పాపాలే ఘోరంగా ఉన్నాయి. చాలా మంది సీనియర్లు అంటూ ఉంటారు. ఇక మేము వాక్యం చెప్పడంలో సీనియర్లు, లేక మేము రక్షణ పొందినప్పుడు అసలు పుట్టలేదు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. సీనియర్లే ఒక ఆయన అన్నాడు కదా, సీనియర్లే అంటే పెద్ద సిన్నర్లు అంట. సీనియర్లే చెప్పండి, పెద్ద సీనియర్లను పేదగానే వాళ్ళే పాపంలో పడిపోతున్నారు, వాళ్ళే మురికిలో ఉంటున్నారు, వాళ్ళే దుర్మార్గపు ఆలోచనలో ఉంటున్నారు, ద్వేషం, అసూయ, ఈర్ష్య అన్ని కలిగి ఉంటున్నారు. పేరుకి మాత్రం సీనియర్, పేరుకి మాత్రం పెద్ద భక్తులు. దావీదు పెద్ద సీనియర్. అయినా కానీ ఏమైంది? పాపంలో పడ్డాడు. ఈరోజు పేరుకి మాత్రం సీనియర్గా ఉండడం కాదు, సిన్ చేయకుండా ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి, చిన్నలు కాకుండా ఉండాలి. ఈరోజు రక్షణ వస్త్రం కోల్పోతే, ఉల్లాస వస్త్రం కోల్పోతే, స్తుతి వస్త్రం కోల్పోతే, పెళ్లి వస్త్రం కోల్పోతే ఏమాత్రం కూడా అధికారం లేదా పరలోక రాజ్యంలో విందుశాలలో చేయి వేయడానికి, విందుశాలలో గడపడానికి ఏమాత్రం కూడా అధికారం లేదు. జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ వస్త్రాన్ని ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి, ఎప్పటికప్పుడు కడుక్కోవాలి, ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇక అదే వస్త్రాన్ని తెల్లారి వేసుకొని 2 రోజులుగా వేసుకొని కడుక్కోకుండా, ఉతుక్కోకుండా, శుభ్రం చేయకుండా, శారీరకంగా అయితే శుభ్రం చేసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు మంచి సబ్బు పెట్టుకుంటాం, మంచి వాసన వచ్చినట్టు సాప్టాకులు లేకపోతే ఆటాకులు ఈటాకులు పెట్టుకుంటా ఉంటాం. మరి ఆత్మీయంగా నీ ఆత్మీయ వస్త్రం సంగతి ఉతుక్కుంటున్నావా? నీ హృదయాన్ని కడుక్కుంటున్నావా? నీ హృదయాన్ని సరి చేసుకుంటున్నావా? ఎక్కడ దోవ తొలగిపోతున్నావు, ఎక్కడ తప్పుడుగా ఉంటున్నావు? ఈరోజు పెళ్లి వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని వస్త్రశాలలో శుభ్రం చేసుకునే వాళ్ళగా ఉండాలి. 5వ చూద్దామండి. 5వది ఇంకా ఏషియాలంటే 2వ రాజులు 20:4 వచ్చింది. 2వ రాజులు 327 పేజీ నంబర్. ఏషియా నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే ఏషియాలో ఇది నడిమిషాలు. ఎన్నోశాల ఇది? 5వ శాల. నడిమిషాల ఒకటోది గుర్రపుశాల, సంతోషానికి గుర్తు. 2వది పర్ణశాల, దేని గుర్తు? సహవాసానికి గుర్తు. తర్వాత 3వది గుర్రపుశాల. 1వదేమో గొర్రెపిల్ల విందుశాల, సంతోషం. పర్ణశాల సహవాసం, గుర్రపుశాల సిద్ధపాటు. 4వది వస్త్రశాల, రక్షణ, స్తుతి, ఉల్లాస, ప్రశస్త, పెళ్లి వస్త్రాల గుర్తు. 5వదిగా ఏంటంటే నడిమిషాల దేని గుర్తు అంటే స్వస్థత గుర్తు. నడిమిషాల దేని గుర్తు అంటే ఆరోగ్యానికి గుర్తు. నడిమిషాల దేని గుర్తు అంటే బాగుపడడానికి గుర్తు. ఏం జరిగింది? ఏషియా నడిమిషాలలోకి వెళ్ళగానే ఇస్కియాకి స్వస్థత వచ్చింది. అప్పుడు దాకా చచ్చిపోతాడు అనుకున్న ఇస్కియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగాడు, ఎప్పుడైతే దీనుడిగా మారాడు, స్వస్థత. మరొక 15 సంవత్సరాలు ఆయుష్ వచ్చింది. నడిమిషాలలో ఈ మధ్యాహ్న కాల్సిన దేవుడిని నడుతూ ఉంటున్నాడు. ఆయన విందుశాలలో చేయవేసే ముందు, ఆయన విందులో చేయవేసే ముందు నీకు స్వస్థత ఉందా? అదేంటి? నాకు స్వస్థత ఉందిగా, మంచిగా ఆరోగ్యంగా ఉన్నాగా. అది కాదు స్వస్థత, శారీరకంగా కాదు.
శారీరకంగా కాదు, నీ ఆత్మీయ స్వస్థత, నీ హృదయానికి స్వస్థత. చాలా మంది హృదయాలు గబ్బుపట్టిపోయాయి, చాలా మంది హృదయాలు కులిపోయాయి, చాలా మంది హృదయాలు. అందుకని బైబిల్లో ఉంటుంది, హృదయం అన్నిటికంటే చెప్పండి, ఎందుకంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి. హృదయం అనే వ్యాధి, నీ హృదయం అనే వ్యాధికి స్వస్థత లేకుండా పైకి ఎంత శుభ్రంగా ఉన్నా, పైకి ఎంత మంచి బట్టలు వేసుకున్నా ఉపయోగం లేదు, ఉపయోగం లేదు. నడిమిషాల అనుభవం లేదు, నడిమిషాల అనుభవం లేదు. నీ హృదయానికి స్వస్థత లేకుండా, నీ ఆత్మకు స్వస్థత లేకుండా, హృదయంలో అన్ని ఆలోచనలు లోపల పెట్టుకొని, ప్రేమ లేకుండా, లేకపోతే దయ లేకుండా, కనికరం లేకుండా, దేవుడి బిడ్డలంటే, దేవుడి శరీరం అంటే, దేవుడు అంటే ఏమాత్రం కూడా భయం లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో జీవిస్తూ ఉంటుంటే హృదయం గబ్బు పడిపోతుంది. ఆ గబ్బుని కడుక్కోవాలి, ఆ గబ్బుని శుభ్రం చేసుకోవాలి. నడి విషయాలలో స్వస్థత, నేను గుర్తండి స్వస్థత. చూడండి ఇంకొక శాల 6వ రాజులు 20:13 చదవండి. 2 రాజులు 20:13. హిజ్కియా వారిని లోపలికి రప్పించి రాజమందేమి సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థముల కొట్టును, వెండి బంగారములను, గంధ వర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను. వేషాలు చెప్పండి, ఆయుధశాల, ఆరవశాల, విందుశాలలో రకరకాల శాలను చూస్తూ ఉంటున్నాం. ఆయుధశాల ఆరోహణము, ఆయుధశాలను దేని గుర్తు అంటే కష్టాల గుర్తు, శ్రమల గుర్తు, ఇబ్బందుల గుర్తు, ఇరుకుల గుర్తు, నిందల అవమానాల గుర్తు. ఆయుధశాలలో రకరకాల కష్టాలు రావచ్చు. దేవుని అంగీకరించినప్పుడు, దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు రకరకాల ఇబ్బందులు రావచ్చు. భర్త ద్వారా రావచ్చు, భార్య ద్వారా, పిల్లల ద్వారా, లేకపోతే కులం ద్వారా, లేకపోతే తోబుట్టువుల ద్వారా రకరకాల శ్రమలు రావచ్చు. అందుకని 1 పేతురు 4:1 చక్కటి మాట రాయబడి ఉంటుంది. అక్కడ చూద్దామండి. 1 పేతురు 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుడి. ఆయుధశాలలో ఆయుధాలను ధరించు. ఆయుధశాలలో ఆయుధాలను ధరించుకోవాలి. ఏ ఆయుధం చెప్పండి? శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే ఆయుధం. ఏంటిదా ఆయుధం? ప్రార్థననే ఆయుధం. చెప్పండి, మనకున్న ఆయుధం ఏంటి చెప్పండి? మన ఏ ఆయుధం లేకపోవచ్చు, ఈట లేకపోవచ్చు, లేకపోతే కత్తులు లేకపోవచ్చు, కటాలు లేకపోవచ్చు, లేకపోతే ఇంకా రకరకాల ఈ లోకపు సంబంధమైన ఆయుధాలు లేకపోవచ్చు. కానీ మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఏంటది? ప్రార్థన ఆయుధం. ప్రార్థన అనే ఆయుధం. ఈ ఆయుధశాలలో ఎన్నో శ్రమలు రావచ్చు. కొంతమంది అంటారు, అయ్యా ఇంతకుముందు బాగానే ఉన్నాం, ఎప్పుడైతే మందిరానికి వస్తున్నామో, ఎప్పుడైతే రక్షణ పొందామో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో ఎన్నో శ్రమలయ్యా, ఎన్నో ఇబ్బందులు, ఎంతో మంది దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. అయ్యా ఎట్లా పరిస్థితి? అటువంటిప్పుడు మనం ఇంకా ధైర్యంగా ఉండాలి. ఎంత శ్రమ వస్తే అంత పైకి నిలబడాలి, ఎంత శ్రమ వస్తే అంత లేవాలి. చెప్పండి, ఒక బాల్ తీసుకొని కింద కొడితే ఏముంటది? చిన్న కొడితే చిన్నగా లేస్తుంది, చిన్న కొడితే చిన్నగా లేస్తుంది, గట్టిగా కొడితే గట్టిగా లేస్తుంది, ఇంకా గట్టి కొడితే ఇంకా పైకి లేస్తుంది. ఎంత శ్రమ వస్తే, ఎంత ఇబ్బంది వస్తే అంత ఎక్కువగా దేవుని దగ్గర మొదలు పెట్టాలి, అంత ఎక్కువగా దేవునికి ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థననే ఆయుధం ఉన్నట్ల అన్ని ఆయుధాలు ఉంటున్నాయి, కానీ విశ్వాసం కన్నా ప్రార్థననే ఆయుధం ఉండట్లేదా? ఒక సేవకుడు చెప్తున్నాడు, అన్ని ప్రార్థనలకు వస్తారంట, సంఘం గుడికి వస్తారంట, లేకపోతే ఏదైనా ఇళ్లలో గృహకుడికి పెట్టుకుంటే వస్తారంట, అన్నిటికీ వస్తారు. కానీ ప్రార్థన అంటే మాత్రం 2-3 వస్తారంట. ప్రార్థన అంటే సంఘ ప్రార్థన అంటే సంఘంలో చేరి, మందిరంలో చేరి ప్రార్థించుకోవాలి, ప్రార్థించే మోకాలుగా ఉండాలి. అదే మనకు ఆయుధం
ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, పౌలు గారికి ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని శ్రమలు వచ్చాయి. ప్రార్థన చేయడం మానలా, దేవుని స్తుతించడం మానలా. దావీదు గారు అంటారు, నేను ఎల్లప్పుడూ యెహోవాను ఏ పరిస్థితి అయినా సరే, ఎటువంటి ఇబ్బందులైనా సరే, ఎటువంటి సమస్య అయినా సరే ప్రార్థన మాత్రం నేను మానను, దేవుని స్తుతించడం నేను మానను. ఈరోజు అటువంటి అనుభవంలో ఎన్నోసారి ఆయుధ చివరిగా ఇంకొక శాలం చూసుకుని మనం ముగించుకున్నాం. ఏడవదిగా చదవండి, రెండవ దినవృత్తాంతాలు ఏడవదిగా చివరిగా ఏడవదిగా రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 5వ వచనం. రెండవ దినవృత్తాంతాలు 25. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి. చాలు చాలు. ఏ శాల ఉంది ఇక్కడ చెప్పండి, ఏ శాల ఉంది ఇక్కడ? క్రొత్త శాల. క్రొత్త శాల అనుభవం. 7 శాలలు చెప్పుకున్నాం. ఎందుకు మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం అంటే, ఈ వారం మొత్తం మనం ధ్యానం చేయాలి, నెమరు వేయాలి ఆహారాన్ని. ఆరాధనాత్మలో 7 అంశాలు చెప్పుకున్నాం, బలవర్తమానంలో 7 అంశాలు. 7 శాలు ఏం చెప్పండి మళ్ళీ ఒకసారి ముందు. మొదటిది గొర్రె పిల్ల విందుశాల, దేని గుర్తుది? సంతోషాల గుర్తు. రెండవది పర్ణశాల, దేని గుర్తుది? సమాధానాన్ని గుర్తు. మూడవది గుర్రపు శాల, దేని గుర్తుది? సిద్ధపాటి గుర్తు. నాలుగవది వస్త్రశాల, వస్త్రాలని కాపాడుకోవాలి, మనకి ఇచ్చిన రక్షణ వస్త్రాలని, రకరకాల వస్త్రాలు. ఐదవది దేని గుర్తు? స్వస్థత గుర్తు. ఆరవది ఆయుధశాల, ఏ ఆయుధం ధరించాలి మనం? ప్రార్థనలే ఆయుధం. చివరిగా 7వది ఏంటంటే క్రొత్త శాల. క్రొత్త శాల అనుభవంలో క్రొత్త జీవితం ఉండాలి. పాత జీవితం ఉండకూడదు. పాత జీవితం మర్చిపోవాలి. క్రొత్త శాలలో క్రొత్త జీవితం మొదలు గురించి 5వ అధ్యాయం 7వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. పాతదైన పులిపిండిని, పాత జీవితాన్ని ఏం చేయాలి చెప్పండి? తీసి పారవేయాలి. పాత జీవితం పారవేయాలి. క్రొత్త జీవితం ఉండాలి. క్రొత్త ఆలోచనలు, క్రొత్త తలంపులు, కొత్త మాటలు, క్రొత్త నడవడిక. క్రొత్త శాల అనుభవంలో నువ్వు రక్షణ పొందావు, మారుమనసు పొందావు, ఇంకా పాత మాటలే, ఇంకా పాత ఆలోచనలే, ఇంకా పాత పాపాలే. ఏ ఉపయోగం రక్షణ పొంది? ఏ ఉపయోగం దేవుని సన్నిధికి వచ్చి? క్రొత్త అనుభవాలు లేకపోతే, నూతన అనుభవాలు లేకపోతే రాయబడుతుంది, పాత హృదయాన్ని తీసి, పాత హృదయాన్ని, కొత్త హృదయాన్ని, మాంస హృదయాన్ని, బండ హృదయం, రాతి హృదయం. ఒకప్పుడు హృదయం అంట రాతిదంట, బండదంట, బుద్ధివాద హృదయం అంట. రక్షణ పొందితే మాంసపు హృదయం కావాలి, మాంసపు హృదయం కావాలి, క్రొత్త హృదయం కావాలి. నూతన హృదయాన్ని మీకు ఇస్తా, నూతన జీవాన్ని పొందు. దేవుడు ఎన్నో వాగ్దానం. కొత్త శాల అనుభవంలో కొత్త జీవితం లేదు. ఒకసారి పెద్ద మీటింగ్ జరుగుతుందంట, ఎలక్షన్ జరుగుతున్నా. ఎలక్షన్ ముందు ఒక మీటింగ్ పెట్టారు పాస్టర్ గారు, పెద్ద మీటింగ్. కొన్ని వేల మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎట్లా వచ్చారు? కొంతమంది ఏమో బ్లూ గ్రీన్ కలిసిన బైబిల్ అట్టాలు వేసుకుని వచ్చారు. బ్లూ గ్రీన్ కలిపిన అట్టాలు. కొంతమంది ఏమో పసుపు పచ్చ అట్టాలు వేసుకొని వచ్చారంట. కొంతమంది ఏమో తెల్ల అట్టాలు వేసుకొని బైబిల్ తెల్ల అట్టాలు ధరించుకొని వచ్చారంట. కొంతమంది వచ్చారంట ఆ బైబిల్కి ఎర్ర అట్టాలు ఉన్నాయంట. అందరూ ఒక్కొక్క గుంపుగా పడుతుంది అక్కడ. ఏ అట్ట? మొదలేమో గ్రీన్ బ్లూ కలిసింది, రెండోదేమో ఎల్లో కలర్ పసుపు పచ్చ, మూడో గుంపేమో తెల్ల అట్టాలు. అన్ని ఆ బైబిల్ అన్ని తెల్ల అట్టాలి. మధ్యలో ఒకటి ఉంటుంది, ఒక తాడు ఉంటుంది. ఆ తాడు కూడా తెల్ల తాడు. బైబిల్కి ఎర్ర అట్టాలు. వచ్చిందేమో ప్రార్థనకి. అంటే ఈరోజు ప్రార్థనలో రాజకీయాలు వచ్చినాయి. రాజకీయాలు, ఆ పార్టీ ఈ పార్టీ అని రకరకాల పార్టీలు. ప్రార్థనలోనే, సహవాసంలోనే,
గుంపు, అది ఆ పార్టీ గుంపు, ఇది ఈ పార్టీ గుంపు, ఇది ఈ పార్టీ గుంపు. ఇక రక్షణ పొందే ఉపయోగం, ప్రార్థన వచ్చే ఉపయోగం. నువ్వు మానసు పొందావు కదా, రక్షణ పొందావు కదా, బాప్తిస్మం తీసుకున్నావు కదా, ఇంకా పాత జీవితమే ఉంటే అట్లా, ఇంకా పాత ఆలోచనలు ఉంటే అట్లా, ఇంకా పాత తలంపులే ఉంటే అట్లా. ఈ సాక్ష్యం ఇది. క్రొత్త సేవ అంటే సాక్ష్యాన్ని గుర్తు, సాక్ష్యాన్ని గుర్తు, నూతన జీవితాన్ని గుర్తు, నూతన హృదయాన్ని గుర్తు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు దేవుని బిడ్డని సాక్షిగా నిరూపించుకోవాలి. నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావా, లేకపోతే డ్యూటీకి వెళ్తున్నావా, లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నావా, లేకపోతే పనికి వెళ్తున్నావా, లేకపోతే ఇతర రకరకాల ప్రాంతాల్లో ఉంటున్నావా, అన్ని మధ్య సంచరిస్తున్నావా, అక్కడే సాక్షిగా ఉండాలి. దేవునికి సాక్షిగా ఉండాలి. దేవునికి సాక్షిగా ఉండాలి. సాక్ష్యం లేకపోతే సాక్షి పోయి ఆదివారం వస్తే ప్రార్థనకు పోతారు కానీ అన్ని మాలానే, అన్ని మేము చేసినట్టే, అన్ని మా అలవాట్లే. ఏ ఉపయోగం? బైబిల్లో ఉంటుంది ప్రత్యేకమైన జీవితం. ఈ మధ్యాహ్నంలో అపొస్తలుల 2వ అధ్యాయంలో మూర్ఖులవి తలము వారికి వేరే ప్రత్యేకముగా జీవించాలి. ప్రత్యేకమైన జీవితం లేకపోతే రక్తశాల అనుభవం లేదు. అతడు నన్ను విందుశాలకు తోడుకుంటాడు. విందుశాల అనుభవంలో 7 శాలల గురించి మనం ధ్యానించాం. 7 శాలలు. 7 శాలలో ఏ ఒక్కటి లేకపోయినా ఆ విందులో చేయడానికి అర్హత లేదు. ఏ శాలలో ఏది లోటుగా ఉందో, ఏది కోల్పోయావో సరి చేసుకో, పశ్చాత్తాపడు, యోగ్యముగా బలలో చేయి. అటువంటి గొప్ప దేవుడు మనకి అనుగ్రహించదుగా. 2 కళ్ళు మూసుకుందాం, మోకరించుకుందాం. ఒక్క నిమిషం మనమే సరి చేసుకుందాం.